పాపడ్ రోల్స్ తయారు చేసుకునే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. స్వీట్ పాపడ్ రోల్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అప్పడాలు 4, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన డ్రై ఫ్రూట్స్ 10 గ్రాములు, యాలకుల పొడి 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, పంచదార పొడి 1/2 కప్పు, నూనె, డీప్ ఫ్రైకి సరిపడినంత, క్యారెట్ తురుము 1/2 కప్పు. మనం ముందుగా పొటాటో ఉడికించి మెదిపి ఉంచుకోవాలి. స్వీట్ పాపడ్ రోల్స్ అన్నారు కదా, మరి బంగాళదుంప ఏంటండి? ఇది స్టఫింగ్ అండి. స్టఫింగ్ కోసం. ఓకే. ఇప్పుడు ముందుగా మనం మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. స్టఫింగ్. ఓకే. ఇందులో డ్రై ఫ్రూట్సా? అవును, ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. యాలకుల పొడి, కొద్దిగా పంచదార పొడి, క్యారెట్ తురుము కొద్దిగా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. అంటే ఈ రోల్స్ మనం డీప్ ఫ్రై చేసుకోవాలా అండి? అవును. ఓకే. ముందుగా మనం నూనె వేడి చేసుకోవాలి. ముందుగా మనం పాపడు ఒక 5 మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి. అంటే నీళ్ళలో నానబెట్టుకోవడం వల్ల మనకు సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం కొద్దిగా తీసుకొని స్టఫ్ చేసుకొని స్ప్రింగ్ రోల్ ఏ విధంగా అయితే మనం ఫోల్డ్ చేస్తామో సేమ్ ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే అండి, మీరు ఇలా అన్ని అప్పడాల్లో స్టఫ్ చేస్తుండండి. అలాగే ఆయిల్ కూడా కాగాలి కాబట్టి ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఓకే. మీ అందరి కోసం మరొక చిట్కా. కొంతమంది గోళ్ళు చాలా వీక్గా ఉండి బ్రేక్ అయిపోతూ ఉంటాయి. అయితే గోళ్ళు చాలా ఆరోగ్యంగా గట్టిగా ఉండాలి అంటే కొద్దిగా బాదం నూనె, కొద్దిగా ఆముదం నూనె, ఆలివ్ నూనె మూడింటిని బాగా కలిపి గోళ్ళ పైన మసాజ్ చేయండి. ఇలా చేస్తే రక్త ప్రసరణ బాగా జరిగి గోళ్ళు ఆరోగ్యంగా పెరుగుతాయి. చిట్కా చూసారు కదా. ఓకే అండి, సో ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలా మనం? అవునండి. సో ఎలాగో మనం అప్పడాలు ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా ఇంట్లో. అవును. సో అలా అప్పడం ఏమో పైన క్రిస్పీగా అయిపోతుంది, లోపల స్టఫింగ్ కూడా మనకి ఫ్రై అవుతుంది కదా. అవును. ప్లేట్ ఇవ్వండి. చూసారు కదా, అప్పడాలు నీళ్ళలో మనం కొంచెంసేపు నానబెట్టుకున్న తర్వాత మనం ఏదైతే స్టఫింగ్ ఉందో అంటే బంగాళదుంప, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వేసేసి స్టఫ్ చేసుకున్నాం కదా, అదే ప్రిపేర్ చేసుకున్నాం స్టఫింగ్, దాన్ని మధ్యలో స్టఫ్ చేసుకొని ఇట్లా ఫ్రై చేసేసుకోవడం. సో హాఫ్ చేసుకోవాలా? అవునండి. స్ప్రింగ్ రోల్స్ టైప్లో ఉంటాయి అన్నమాట. అవును. ఇంకా ఏం వేసుకోవాలి? షుగర్ పొడి. షుగర్ ఇష్టపడని వాళ్ళు ఉంటే డైరెక్ట్ ఈ మిశ్రమంలో షుగర్ వేసుకోకుండా చేసుకుంటే ఒక స్నాక్స్ లాగా కూడా ఉంటుంది మనకు. ఓకే. కొద్దిగా యాలకుల పొడి, పొటాటో సాస్, స్వీట్ పొటాటో సాస్. ఓకే, ఇప్పుడు మనం సాస్ ప్రిపేర్ చేసుకుంటున్నామా? అవును. పెరుగు తీసుకొని ఇందులో షుగర్ పొడి, ఇందులో మనం మెదిపిన పొటాటోను ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా బాగా మెదుపుకోవాలి. ఓకే, అంటే మనం రెడీ చేసుకున్న స్వీట్ పాపడ్ రోల్స్ ఆ సాస్లో ముంచుకొని తినేయడమే. అవునండి. ఓకే. ఈరోజు ఏం కార్వింగ్ చూపిస్తున్నారు? చేస్తానండి, చూడండి. ఓకే. ఓకే, అంటే మొత్తం పీల్ చేసుకోవాలా ఇలా, లేకపోతే ఒక వైపు సరిపోతుందండి? హాఫ్ సైడ్ ఈ విధంగా పీల్ చేసి ఈ మధ్య భాగాన్ని కట్ చేసుకోవాలి. తీసేసేయాలి. అంటే లోపల కూర్చునే ప్లేస్ అనా? అవును. ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకోవాలి. ఈ మధ్య భాగాన్ని కూడా సీడ్స్ తీసేయాలా? సీడ్స్ తీసేసేసుకోవాలి. క్యారెట్ ముక్క ఇవ్వండి. ఓకే. సో క్యారెట్ కూడా మనం సన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలా? అవునండి. ఇది షిప్కు పైన జెండా లాంటిది.
ఇదా? అవును. ఓ, సో కలర్ కాంబినేషన్స్ బాగా సెలెక్ట్ చేశారన్నమాట. వావ్. ఇప్పుడు ఓ, కార్వింగ్తో పాటుగా బోట్ని కూడా యూస్ చేసుకుంటున్నారు. అవునండి. ఓకే, సో ఇదండి ఫైనల్గా పాపడ్ రోల్స్, Ready స్వీట్ అయిపోయింది. పాపడ్ రోల్స్ అండి. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఈరోజు మనం ధనుర్మాస దివ్య ప్రసాదంగా స్వీట్ పాపడ్ రోల్స్ తయారు చేసుకున్నాం. మీ అభిరుచి